మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫార్మ్. మరి మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు, ప్యూర్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బాడి క్రాసింగ్ గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 130, 150 వరకు కూడా గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు గేదెలు ఉంటాయి. సూడి గేదెకి అయితే గుడ్ల మైకి రొమ్ము కూడా పూర్తి గ్యారంటీ ఇస్తాను. ఈనేసిన గేదె అయితే 2 పూటలు 3 పూటలు పాలు తీసుకొని ఇక్కడ రూమ్ స్పెషాలిటీ ఉంది. వాళ్ళకి వచ్చే వాళ్ళకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వచ్చే వాళ్ళకి రూము ఫుడ్ కూడా అకామిడేషన్ అంతా ఫ్రీ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం. 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్ లో గేదెలు ఇస్తా ఉన్నాం. ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకోవాలి? వాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుంటే ఆ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో వాళ్ళని తెలుసుకొని 1-2 సార్లు తెలుసుకొని ఆ రైతుని తీసుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళకి సూచనలు సలహాలు కూడా ఇస్తాను. బర్రె మీద 2 కిలోలు దానా పెట్టుకుంటే ఉదయం 2 కిలోలు, సాయంకాలం 2 కిలోలు పెట్టుకుంటే దానా బాగా పాలిస్తాయి. డైరీ ఫామ్లో ఉన్న రైతుని తీసుకొని వచ్చి వాళ్ళు ఏం పెట్టుకున్నారో అక్కడ చూడమనండి. పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఒక సలహా వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది అనమాట. మన ఒకవేళ ఆ రైతు రాకపోతే మన దగ్గరికి వస్తే అప్పాజీ అనే నీ నమ్మకం మీద బర్రె అంటే నేను చెప్తాను ఏ బర్రెకి ఎంత రేటు పెట్టాలా, ఏ గేదెకి ఎంత రేటు పెట్టుకోవాలా అని నేను వివరిస్తాను. దాన్ని బట్టి గేదెని కొనుక్కుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బ్రదర్ చాలా మంది ఏంటంటే దానాలు కొంచెం తక్కువ వేసుకొని పచ్చిగడ్డి మీద మేనేజ్ చేద్దాం అనేసి అనుకుంటారు. పచ్చిగడ్డి ఓన్లీ పచ్చిగడ్డి ఇస్తే గేదెలు పాలిస్తాయా, లేదు ఖచ్చితంగా దానాలు పెట్టాల్సిందే పెడితేనే పాలిస్తాయా? పాలిస్తాయన్న రైతులు పెట్టేవాళ్ళు ఏంటంటే గడ్డి ఎక్కువ వేస్తారు. డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే దానాలు పుట్టి దానాలు ఎక్కువ వేస్తారనమాట. అందుకే దానికి డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకే రైతులకి తేడాది. రైతు ఏం చేస్తాడంటే గడ్డి ఎక్కువ వేస్తాడు అనమాట. అవునులే. సో అంటే మొత్తానికి అయితే మాత్రం గడ్డితో పాటు అయితే కొంచెం దానా అనేది వేయాల్సిందే కదా. దానా వేసుకుంటే 1 లీటర్ 2 లీటర్ పాలు ఎక్కువ వస్తాయి అన్న. అది ఇప్పుడు మీకు ఏదైనా సరే ఇప్పుడు మీ గేదెలు తీసుకుపోయినా ఏదైనా కంప్లైంట్ చెప్తుంటారు సరిగా పాలు ఇవ్వట్లేదు అని తట్టు మీరేం గమనించారంటే వాళ్ళు దానాలు పెట్టి మీకు అట్లా చెప్తారు. కొంతమంది దానాలు పెట్టకుండా కూడా చెప్తుంటారు కదా పాలు ఇవ్వట్లేదు అట్లా అని చెప్పేసి. ఒక రైతు ఏంటంటే చూడ్డానికి సరిగా చూడ్డు, మెయిన్ చూడ్డు. ఇప్పుడు మనం 10 గేదెలు 10 లక్షలు పెట్టి అప్పో తెచ్చుకుని 10 లక్షలు తెచ్చుకుంటాం. 10 గేదెలు కొనేసుకుంటాడు వచ్చి తొందరగా. ఆ 10 గేదెలు పెట్టేసుకుని అతను బ్యాంక్ లో ఏదో బ్యాంక్ మేనేజర్ అని లేకపోతే సాఫ్ట్వేర్ అని ఏదో జాబులు ఉంటాయి. వాళ్ళు పొద్దున్న సాయంత్రం విజిట్ చేయరు, డైరీని విజిట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. అది ఈ బీహార్ వర్కర్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆ బీహార్ వర్కర్ సరిగా పాలు తీయడు. పొద్దున్న 1 లీటర్ 2 లీటర్లు ఆపేస్తుంటారు, సాయంత్రం 2 లీటర్లు ఆపేస్తుంటాడు. దానివల్ల ఏంటంటే గేదె ఇబ్బంది పడుతుంది. పొద్దున్న సాయంత్రం వెళ్ళి మనం ఎంత ఉన్నా ఏ విధంగా ఉన్నా పొద్దున్న సాయంత్రం డైరీ ఫామ్ విజిట్ చేయాలి. నేనైతే మాత్రం పొద్దున్న సాయంత్రం పాలు అన్ని చూసి దోళ్ళు ఎలా ఉన్నాయి, గేదెలు ఎలా ఉన్నాయి అలా చూసి ఉంటాను. మన పుట్టే చంటి పిల్లల్లాగే గేదెలు చూసుకుంటాను నేను. దానివల్ల ఏంటంటే ఏ గేదె ఇబ్బంది పడ్డం ప్రతి డైరీ ఫామ్ ఉన్న రైతు కూడా వాటిని చంటి పిల్లలా చూసుకుంటేనే గేదెలు బాగుంటాయి, డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. చూడొచ్చు అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్న గేదెలను 2 లేదా 3 పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్ అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్ల పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయి. 1 వారం 10 రోజులు 15 రోజులలో ఈయన గేదెలు ఉన్నాయి. ఈయన జున్ను పాల మీద ఉన్నటివి 2 రోజులు 4 రోజులు వారం రోజులైన గేదెలు ఉన్నాయి. గేదెలు కొన్న తర్వాత మీకు డైరీ ఫామ్ తరఫున రిసిప్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడైనా సరే చూపించుకోవడానికి. డైరీ ఫామ్ తరఫున అకామిడేషన్ కూడా ఉందంట. పాడి గేదెలు తీసుకున్న వాళ్ళు 2 లేదా 3 పూటలు పాలు చూసుకోవడానికి అక్కడే ఉన్నప్పుడు డైరీ ఫామ్ తరఫున అకామిడేషన్ కూడా ఇస్తారనేసి చెప్తున్నారు. అన్నీ కూడా 2వ ఈత గేదెలు 3వ ఈత గేదెలు ఉన్నాయంట వీళ్ళ దగ్గర. 2nd లాక్టేషన్ అండ్ 3rd లాక్టేషన్ బఫెలోస్. గేదెల ధరలు అయితే ఎక్కువ 90,000 to 1,50,000 అంటే 90,000 నుంచి 1,50,000 మధ్యలో ఉన్నాయి. 120, 130 అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, పాలను బట్టి.
గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి. మీకు గేదెల గురించి అంతా తెలియకపోతే తెలిసిన మీరు రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు. లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు బిఫోర్ వన్ టైం స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎలా ఉన్నాయి, గేదెల ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. చూడొచ్చు అన్ని గేదెలను. థ్యాంక్ యూ.